నేను రాజశేఖర రెడ్డిని చేర్చడం తప్పు. ఇంకొక బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ పారా 23 ఆఫ్ మై కంప్లైంట్ సిబిఐ దగ్గర వేసిన కోర్టులో. It is submitted, however powerful a chief minister may be, in the perception of the general public, he or she cannot be made equal to government of Andhra Pradesh, and he is not responsible for issuance of any GO. It is the concerned minister and secretary those are responsible for issuing GOs. వారిని వదిలేసి దీదని సీఎం గారి మీద మీరు ముద్దాయం చేసి ఈ జీవోకి సంబంధం లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముద్దాయం చేసినప్పుడు ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా మీరు ఏం ప్రూవ్ చేయాలమ్మా? దోస్ జీవోస్ ఆర్ కాంట్రవర్షియల్ ఫస్ట్ లెగ్ ప్రూవ్ చేయాలా? వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రూవ్ చేయాలా? ఇఫ్ ఇట్ ఇస్ కాంట్రవర్షియల్, హౌ ది సెక్రటరీ అండ్ మినిస్టర్ కుడ్ హావ్ ఇష్యూడ్ దట్? ఈ వైలేట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్పారా? ఈ జీవోలో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రైవేట్ కంప్లైంట్ చాలా కన్సాలిడేటెడ్గా ఉంది. ఒక సంస్థకి వ్యాన్ పిక్ అనుకోండి, 1000 ఎకరాలు ఇచ్చారనుకోండి, 900 ఎకరాల పైన ఇవ్వకూడదంటే వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వెన్ దేర్ ఇస్ నో సచ్ రూల్, ఏం వైలేట్ కాబట్టది ఇక్కడ. వారిని ముద్దాయం చేసి మీరు జీవోస్ ఇష్యూ చేసినటువంటి దీదని మంత్రుల్ని సెక్రటరీని వదిలేసినప్పుడు ఎస్ నా కడుపు మండి, ఇది అన్యాయము అక్రమము అని నేను ముద్దాయిలు చేసింది రాజశేఖర రెడ్డి గారి పేరుందా? నేను సర్క్యులేట్ చేస్తాను బాబు, మీరు చూడండి. నేను వేసిన కంప్లైంట్లో రాజశేఖర రెడ్డి గారి ముద్దాయిలు ఉందా? యూ కెన్ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్. ప్లీజ్ సమ్వన్ కమ్ అండ్ టేక్ ఇట్. నేను ఎంతమందిని ముద్దాయిలు చేశాను తెలుసా అమ్మా? టోటల్గా 14 మంది. పేరు చదవమంటారా? దీనిలో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఉందా? నేను రాజశేఖర రెడ్డి గారు చేయడం తప్పని నేను కేసు వేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు, ఇది అక్రమము అని ఒక మనిషిగా స్పందించాను, ఒక అడ్వకేట్గా స్పందించాను, ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను. ఇదే నేను చేసిన పాపమా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అమ్మా. మీరు చాలా మేధావులు, రాజకీయాలు మీరు చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఆ రాజకీయ బలిపీఠంలో నన్ను బలి పశువు చేయడమే నాకు నేను మనస్కరించలేదు. మీరు రాజకీయాలు ఏమైనా చేసుకోండి, ఎవరెవరన్నా మాట్లాడుకోండి. ఆ రాజకీయ బలిపీఠం మీద నన్ను బలి పశువుని చేశారు నిన్న. ఖచ్చితంగా నేను జవాబు చెప్పాలి మీకు, చెప్పాను కూడా. ది సిన్ దట్ ఐ కమిటెడ్ వాస్ దట్ those who issued the GOs were left out till I filed this private complaint. 210 CRPC యూజ్ చేసుకొని ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా యాజ్ ఎ ప్రైవేట్ పర్సన్, యాజ్ ఎ పార్టీ ఇన్ పర్సన్, ఫిర్యాదుదారు కూడా నేనేను. ఆ పరిస్థితుల్లో ఒక అన్యాయాన్ని ఆపడానికి నేను చేసిన చిరు ప్రయత్నం. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు, వారు ఫేస్ కూడా చూడలేదు. రాజశేఖర రెడ్డి గారిని చూశాను కానీ వారు ఎవరో నన్ను తెలియదు. మోడీ గారు నాకు తెలుసు, నన్ను మోడీ గారికి తెలియదు కదా. రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు కానీ నన్ను తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కదా. అటువంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గమైనటువంటి క్రీడ ఈ సిబిఐ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా మనసులో బాధ, నా నాలెడ్జ్, ఎవ్రీథింగ్, ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ ఇట్. అప్పుడు నుంచి తగ్గారు సిబిఐ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మంత్రులు, సెక్రటరీలు వాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు డెస్ట్రాయ్ జగన్ రెడ్డి, డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్. దట్ వాస్ మై మెసేజ్. నేను చేసిన పాపం అదే అయితే అమ్మా ఒక్కటి, మీరు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్ అన్న చెల్లెలు, ఇంతకన్నా నేను మిమ్మల్ని మనస్కరించడంలే, కానీ తప్పటంలే. మీరు చెప్పింది నిజమైతే రాజశేఖర రెడ్డి గారిని నేను ముద్దాయిగా చేసి చెయ్యాలని ప్రయత్నించుంటే నేను ఏ శిక్షకైనా అర్హుణ్ణి, రెడీ.
ఇది నేను కాదు అనుకుంటే మీరు చరిత్రలో లూసిఫర్గా నిలబడిపోతారు. ఇది కూడా నిజం. ఇది హిస్టరీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లూసిఫర్. ఇఫ్ నేను కానీ రాజశేఖర రెడ్డి కానీ వేధించుండి వారిని వెంటాడుండి నిజమైతే ఏ శిక్షకైనా సిద్ధం. రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించుండుంటే, ఇన్ అదర్ వర్డ్స్ ఐ సెడ్ దట్ సీఎం హ్యాస్ గాట్ నో రోల్ ఇన్ మై కంప్లైంట్. దిస్ ఇస్ పారా. అండ్ ఐ కంప్లీట్గా బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ గురించి చెప్పాను. ఇట్ ఈస్ ది కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ. నేను ఈ స్టాండ్ తీసుకోనంతసేపు వాళ్ళందరూ పరిశుద్ధాత్మలు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు మీరు బలిపశువులు చేశారు. సిబిఐ యాజ్ అన్ అడ్వకేట్ వాజ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్. అది నా స్టాండ్ బై దెన్. ఇఫ్ యు కన్సిడర్ ఇట్ యాజ్ మై సిన్. ఏం తప్పు చేశానమ్మా? ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ముత్తాయి చేయమని నేను వెంటబడ్డానా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది, ఇంతకన్నా అబద్ధం ఉంటుందా? మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు రాజకీయ ప్లాన్లు వేసుకోండి. అనవసరంగా నాబోటి ప్రైవేట్ వ్యక్తిని దీనికి ముందరనే ప్రాక్టీషనర్ నన్ను మీ బలిపెట్ట మీద బలిపశువులు చేస్తారు. యూ హిట్ మై ఇంటిగ్రిటీ, యూ హిట్ మై ఇంటెలిజెన్స్, యూ హిట్ ఆన్ మై ఆనెస్టీ. నా ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొట్టారు, అబద్ధం చెప్పారు. ఎస్, మీరు చెప్పింది సిబిఐ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. రెడీ. సిబిఐ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు చేసింది 28/2011. మీకు రుజువులు కావాలంటే ఐ విల్ సర్క్యులేట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ది ప్రెస్ పీపుల్. దే ఆర్ రెడీ. ఐఎమ్ రెడీ టు ఫర్ వెరిఫికేషన్. నేను కేసు వేసింది అన్యాయంగా వాళ్ళ మీద పెట్టారన్నది డిసెంబర్ 2011. డిసెంబర్ 2011. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు were figured as the prime accused in the FIR. Regarding charge sheet వస్తాం అనుకోండి. What is contained in FIR through investigation still అక్కడ కూడా ముద్దాయం చేసి ఒక వ్యక్తి చనిపోతే అబేట్ అని రాస్తారు. అందుకని వారి పేరు ప్రింట్ కాలే. ఇది మీ తండ్రి గారు గంత వహించినట్టు మీ తండ్రి గారిని వేధించినటువంటి వ్యక్తులకు నేను ఎదురొడ్డి పోరాడే తల్లి. పోరాడిన దానికి మీరు ఇచ్చే నాకు బహుమానం ఇదే? ఏ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని వారి మరణానంతరం వెంటాడుతుంటే ఖచ్చితంగా స్పందించే యాజ్ అన్ ఇండివిజువల్. ఐ హావ్ నో రిగ్రెట్స్. ఎస్, ఐ హావ్ డన్ ది రైట్ థింగ్. ఖచ్చితంగా నేను న్యాయం చేశాను ఆ ప్రొఫెషన్. దానికి బహుమానం నాకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారా? అది ఇప్పుడు జరిగిందమ్మా. ఎస్, ఐఎమ్ టాలెంటెడ్. ఈ మధ్య తెలీదు, నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య? అందుకనే నా టాలెంటెడ్ కాబట్టే నాకు ఈ పోస్ట్ వచ్చింది. చూడలేదా? మర్చిపోయినావా? రిమెంబర్ ఇట్ షార్టా? నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య నువ్వు? రియలీ ఐ డిజర్వ్ దిస్ పోస్ట్. రియలీ ఐఎమ్ టాలెంటెడ్. 2010వ నెలలో రాసినటువంటి 10వ సంవత్సరం 2010లో రాసినటువంటి మీ ఎమ్మెల్యే శంకర్రావు రాసినటువంటి లెటరు, 2011లో మీ ఎమ్మెల్యే శంకర్ రాసిన లెటర్లు 2 రెట్లుగా పరిగణించి, దానికి తోడు టీడీపీ ఎర్రమనాయుడు రాసినటువంటి లెటరు, ఇవన్నీ కల్మినేట్ అయ్యి ఇంత స్పెసిఫిక్గా ఎఫ్ఐఆర్లో మీ తండ్రి పేరు నిస్సిగ్గుగా వాళ్ళు రాస్తే వాళ్ళ మీద ఇది బ్లేమ్ వస్తుందని నా మీద ఎందుకు చెప్తావమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు చెప్తావమ్మా? కానీ ఇంకొక మాట చెప్తున్నా, మర్చిపోయా. మీ స్పీచ్ ఇది విన్నాను, అది ఎక్కడనో విన్నట్టుంది నాకు ఆ మాటలు. ఎక్కడా నేను ఒక్క ఫ్యూ సెకండ్స్ చెప్తా. మీరు మాట్లాడే మాటలు అవి ఎక్కడనో విన్నా. ఒక్క సెకండ్. ఎస్, చంద్రబాబు కూడా ఇదే మాట్లాడాడు నా మీద. ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ ఇదే మాట్లాడాడు.
ఇదే భాష చంద్రబాబు మాట్లాడే భాషే మళ్ళా ఆయన వాడింది. ఆయన కూడా ఏదో చేస్తే రాజశేఖర రెడ్డి గారు నేను పెట్టించాను ముద్దాయినని, దానికి ప్రతిఫలంగా నాకు ఈ పోస్ట్ చంద్రబాబు కూడా మాట్లాడాడు నాకు గుర్తు. అప్పుడు ఎక్కడ విన్నానా ఈ మాటలు, ఎక్కడో రిపిటేషన్ అని నాకు మనసులో వస్తే ఇప్పుడు తెలిసింది. మీ స్క్రిప్టులు మీరు ఎవరు చదువుకున్నా, ఏ ట్యూటోరియల్ కాలేజీలో మీరు చదువుకోండి, మీరు పడండి. మీరు ఆ స్క్రిప్ట్ చదువుకుంటారా, ఈ స్క్రిప్ట్ చదువుకుంటాడా, ఆయన స్క్రిప్ట్ మీకు పంపిస్తాడా, అయ్యొద్దు, నాకు సంబంధం లే. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ నా ఇజ్జత్ మీద దెబ్బ కొట్టారు, నా నిజాయితీ మీద దెబ్బ కొట్టారు, నా నాలెడ్జ్ మీద దెబ్బ కొట్టారు. ఇది పచ్చి అబద్ధం. నేను వేసింది డిసెంబర్ 2011. అప్పటికి ముందరనే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి అయినారు. 17/8/2011 ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్. ప్రయర్ టు దట్ వాళ్ళు రాసినటువంటి అలిగేషన్స్ హైకోర్టు ఆర్డర్ ఇస్తూ వాళ్ళు రాసినటువంటి ఇది కూడా ఇచ్చారు, చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు. ఈయన శంకర్రావు ఏమని రాశాడో తెలుసా అమ్మా, ఒక్కసారి చూసుకో. మీకు మనసు చెల్లించకపోతే ఇంక నేనేం చెప్పలేను. ఎవరైనా మానవ జన్మ ఉంటే తండ్రి మీద ఈ విధమైన అలిగేషన్ శంకర్రావు రాస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదు, ఎట్ట వస్తాయమ్మా ఈ మాటలు? శంకర్రావు రాసినటువంటి మాటలు బిడ్డగా, ఆ మహానుభావుడు బిడ్డగా మీరు ఒక్కసారి చదివితే కాంగ్రెస్కి సంబంధం లేదు, సిబిఐకి సంబంధం, ఎట్టమ్మా ఇది? మరీ అన్యాయం అమ్మా, అన్యాయం తల్లి, ఇది దుర్మార్గం అమ్మా. బయట వాళ్ళు మేము స్పందిస్తున్నామే, ఇంత అన్యాయంగా ఇటు చేస్తున్నారు వీళ్ళు. మేము స్పందించి నెల్లూరులో ప్రాక్టీస్ పరిగెత్తానే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదే నాకు, వారి మొహం కూడా నేను చూడలేదే ఆ రోజుకి. అందుకనే 14% కేసు వేసుకున్నానే, దట్ డిసెంబర్. బై దెన్ ఎందుకని సెక్రటరీస్ మినిస్టర్ని వదిలేసి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టు ముద్దాయి చేస్తారయ్యా అనే ఒక్క లీగల్ కాన్సెప్ట్తో నేను వచ్చి చేశానమ్మా. నేనేసిన పుక్షన్ వల్ల కాలేదు మీ తండ్రి ముద్దాయి, ఘనమైనటువంటి మీ పార్టీ చేసుకున్నది ముద్దాయిని. కాబట్టి దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. నేను ఇండివిజువల్ కెపాసిటీలో నన్ను హర్ట్ చేశారు కాబట్టి